జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. సర్వే జనా సుఖినో భవంతు. ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. నమస్కారం గురుగారు. శివోహం శ్రీమాత్రే నమః. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీ దుర్గాష్టమి నాడు అనగా 9వ రోజు అమ్మవారిని ఎలా పూజించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లో భాగంగా మొదటిగా అమ్మవారి యొక్క వైభవాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో ఈ భూమి మీద మహిషాసురుడు అనేటటువంటి ఒక గొప్ప రాక్షసుడు ఈ భూమి మీద ఆవిర్భవించడం జరిగింది. మరి ఆ రాక్షసుడు ఏం చేసేవాడయ్యా అంటే ఈ యొక్క ముల్లోకాలు తిరుగుతూ ఈ ముల్లోకాలలో ఉండేటటువంటి సకల జీవుల్ని, సకల జీవరాశుల్ని ఇబ్బంది పెట్టడం, సకల దేవతల్ని ఇబ్బంది పెట్టడం, ప్రశాంతంగా భగవంతుడి యొక్క నామం ఎక్కడైతే జపం జరుగుతూ ఉంటుందో అక్కడ వచ్చి విధ్వంసం చేయడం, ఇలా చేస్తూ ఉండేటువంటి వాడు మహిషాసురుడు. అలాగే స్వర్గలోకంలో ఉండేటువంటి ఇంద్రాది దేవతలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి వాడు ఈ యొక్క మహిషాసురుడు. అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఏమి ఆలోచించారయ్యా అంటే వీడిని అంతమందించాలి అంటే పార్వతీదేవి కాకుండా, సరస్వతీదేవి కాకుండా, లక్ష్మీదేవి కాకుండా మరొక అవతారాన్ని స్వీకరించి ఉండాలి. కాబట్టి ఆవిడే పార్వతీదేవి అయి ఉండాలి. ఆ పార్వతీదేవి అవతారంలో ఒక అవతారం ఇప్పటివరకు స్వీకరణ అవ్వకుండా ఉండేటువంటి అవతారం అయి ఉండాలి. అటువంటి అవతారం ద్వారా మాత్రమే ఈ మహిషాసురుడి యొక్క సంహారం కలుగుతుంది అని చెప్పి ఆలోచించుకుంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇక ఆ సమయంలో పార్వతీదేవి మరొక రూపమైనటువంటి దుర్గాదేవి మరొక స్వరూపమైనటువంటి కాత్యాయనీదేవి. ఇక 4వ రోజు కాత్యాయనీదేవి ద్వారా సంహరించబడ్డవాడు మధుకైటభుడు. ఇప్పుడు దుర్గాదేవి ద్వారా సంహరించబడబోతున్నవాడు మహిషాసురుడు. అయితే ఇది ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఇక పార్వతీదేవి యొక్క మరొక రూపం దుర్గాదేవి రూపాన్ని స్వీకరించడం జరిగింది. ఈ దుర్గాదేవి రూపం ద్వారా మహిషాసురుని అంతమందించాలి. కానీ దుర్గాదేవి చూడముచ్చటగా ఉండేటటువంటి సహజ సౌందర్యంతో ఉన్నటువంటి అమ్మవారు దుర్గాదేవి. చక్కటి ఎర్రటి తోలును ధరించి చాలా అందంగా ముద్దుగా ఉండేటటువంటి ఆవిడ ఈ దుర్గాదేవి. కానీ రాక్షస సంహారం విషయానికి వచ్చేసరికి మహాకాళీ రూపం కూడా ధరించేటటువంటిది కూడా ఈ దుర్గాదేవి. అయితే ఈ 2 అవతారాలు ఎలా జరిగాయనే విషయం తెలుసుకుందాం. ఎలా అంటే ఈ యొక్క దుర్గాదేవి చక్కగా సౌమ్యంగా ఉండేటటువంటిది, నవ్వుతూ ఉండేటటువంటిది, అలాగే ధైర్యాన్ని ఇచ్చేటటువంటిది, పిరికితనాన్ని నాశనం చేసేటటువంటిది. ధర్మం ఎక్కడైతే నశించబడుతుందో అక్కడ ధర్మాన్ని నెలకొల్పేటటువంటిదే శ్రీ దుర్గాదేవి. అటువంటి దుర్గాదేవి శాంతియుతంగా వాడికి చెప్పి చూస్తుంది. ఎవరికి? మహిషాసురుడికి చెప్పి చూస్తుంది. ఎలాగా? మహిషాసుర, నీవు చేసేటటువంటి ఆఘాయిత్యాలు కనుక నీవు విరమించుకోకపోతే నేను మరొక అవతారంతో నిన్ను సంహరిస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక అప్పుడు దుర్గాదేవి ఏం చేస్తుందంటే ఎంత చెప్పినా కూడా అతను వినకపోయేసరికి, అతని యొక్క అఘాయిత్యాలు ఈ విషయాలు ఆపకపోయేసరికి అమ్మవారు ఆగ్రహిస్తుంది. అప్పుడు ఆగ్రహించి ఈ యొక్క మహిషాసురుడి యొక్క రూపాన్ని అమ్మవారు ఆగ్రహించి ఇక ఎర్రటి చర్మాన్ని విడిచిపెట్టి నల్లటి చర్మాన్ని స్వీకరిస్తుంది. అంటే నలుపు అనగా దాని అర్థం ఏమిటంటే ఇంకా ఎటువంటి నేను తల్లిస్థానంలో ఉన్నప్పటికీ కూడా నేను ఎటువంటి దయను నీ మీద చూపించకుండా నిన్ను పూర్తిగా సంహరిస్తాను అనేటటువంటి ధరించినటువంటి రూపమే ఈ యొక్క మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క రూపం. మరి ఈ యొక్క దుర్గాదేవిగా చెప్పినప్పుడు అతను వినలేదు. మరి దుర్గాదేవిగా అయినప్పుడు మరి ఖడ్గాన్ని ధరించింది కదా అంటే అమ్మవారు విసిరినటువంటి త్రిశూలం ద్వారా వారి యొక్క మొండెం మీద నుంచి తల అయితే వేరైంది, కానీ ప్రాణం అనేటటువంటిది పోలేదు. ఎందుకు అంటే మహిషాసురుడు పొందిన వరం ఏమిటి? తన శరీరం నుంచి ఒక్కొక్క రక్తపు బొట్టు కింద పడుతూ ఉంటే దాని నుంచి మరొక 1,00,000 మంది మహిషాసురుడు పుడతాడనేటువంటి వరాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి దుర్గాదేవి అలంకార అవతారంలో ఏమవుతుంది? మహిషాసురుని సంహరించడానికి అమ్మవారు త్రిశూలం విసరగా ఆ మొండెం నుంచి తల వేరవుతుంది. కానీ మహిషాసురుడు ఇంకా పెరిగిపోతూ ఉంటాడు. ఎందుకంటే రక్తపు బొట్లు నేల మీద పడుతూ ఉంటాయి, రక్తపు చిందులు.
మరప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే వీడిని ఇలా కాదు. ఇప్పుడు దుర్గాదేవి ఎక్కడా కూడా ఆమె యొక్క నాలికతో రక్తాన్ని స్పర్శించినటువంటి ఆనవాలు మన పురాణాల్లో గాని ఎక్కడా లేదు, దేవీ భాగవతంలో గాని. అందుకే అమ్మవారు కాళరాత్రి రూపంలో అనగా రాత్రి సమయంలో నల్లటి రూపాన్ని ధరిస్తుంది. ఆ నల్లటి రూపంతోనే ఎర్రటి నాలుక పొడవైనటువంటి నాలుకను కూడా ధరించి ఉంటుంది ఆవిడ. అంటే దుర్గాదేవి రూపం నుంచి మహిషాసురమర్దినీ దేవి రూపంలోకి వచ్చేసింది అమ్మవారు. అప్పుడు తనకున్నటువంటి నాలిక చేత ఆ మహిషాసురుడి యొక్క రక్తపు చుక్కలు ఏవైతే ఉన్నాయో అది భూమిని తాకకుండా కుడి చేతితో ఆమె యొక్క ఖడ్గంతో ఆ శిరస్సుని ఖండించడం, ఆ కింద రక్తపు చుక్క పడకుండా ఆ రక్తాన్ని తన నాలిక ద్వారా స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. అలా ఆ ప్రకారంగా భూమి మీద ఎటువంటి రక్తపు చుక్క అనేటటువంటిది భూమి మీద పడకుండా అమ్మవారు ఎప్పటికప్పుడు నాలుకతో ఆ మహిషాసురు యొక్క రక్తాన్ని శుభ్రం చేసేసేసి ఆ యొక్క విషాన్ని స్వీకరిస్తూ ఉంటారు. రాక్షసుల యొక్క రక్తపు చుక్క ఎప్పుడూ కూడా విషమే. మరి ఆ విషాన్ని హరింపజేయాలి అంటే పరమేశ్వరుడి కంఠం ఎలా అయితే నల్లగా నీలిరంగు రూపంలో ఉంటుందో అలాగే అమ్మవారు కూడా కాళరాత్రి సమయంలో అమ్మవారి యొక్క నల్లటి రూపాన్ని ధరించి ఆ విషపూరితమైనటువంటి రక్తాన్ని అమ్మవారు స్వయంగా ఈ ప్రపంచం బాగుండడం కోసం స్వీకరించేసింది. అయితే దుర్గాదేవిగా వాడు వినలేదు కాబట్టి దుర్గాష్టమి రోజు ధైర్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దేనికైనా సరే భయపడకూడదు, స్త్రీ అనేటటువంటిది కూడా ఎక్కడైనా సరే పూజింపబడాలి, స్త్రీ ఎక్కడైనా సరే భయపడకుండా అడుగులు ముందుకు వేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే దుర్గాదేవి యొక్క ఆవిర్భావం అనేటటువంటిది జరిగింది. ఇలా ఈ ప్రకారంగా మహిషాసురుడి యొక్క సంహారం పూర్తి చేసింది దుర్గాదేవి మరియు మహిషాసురమర్దిని అమ్మవారు కాళికాదేవి. అలాగా అందుకే మనకి ఈ సప్తమి రోజు బ్రహ్మదేవుడికి భార్య అయినటువంటి సరస్వతీదేవి, అష్టమి రోజు దుర్గాదేవి, మళ్ళీ నవమి రోజు కూడా దుర్గాదేవి వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ 2 అవతారాలు కలిసి ఉంటాయి. వాళ్ళ ఆవిర్భావమే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడానికి కాబట్టి వారి యొక్క ఆవిర్భావం అలా జరిగిందనమాట. అలాగా ఇది దుర్గాదేవి అమ్మవారి యొక్క వైభవం ఇలా జరిగింది. ఇక తరువాతి విషయానికి వెళ్తే ఇక తదుపరి శ్రీ దుర్గాదేవి అమ్మవారి యొక్క పూజా విధానాన్ని తెలుసుకుందాం. ఇక ప్రతినిత్యం కూడా మనము అంగుళం అంటే మన యొక్క బొటన వేలు కంటే కూడా తక్కువగా ప్రమాణంలో ఉండేటటువంటి పసుపు వినాయకుడిని తయారు చేసుకోవడం జరిగింది. పసుపు వినాయకుడిని పూజించిన తర్వాత ఆ యొక్క అక్షతల్ని శిరస్సును కూడా ధరింపజేసుకున్న తర్వాత కలశానికి కానీ ఆ యొక్క ప్రతిమకు కానీ మీరు యథాశక్తిగా శుద్ధోదం, కలశం మీద అయితే నీళ్లు మాత్రమే జల్లాలమ్మా. అలాగే మీరు రూపు కనుక తీసుకున్నట్లయితే ఆ రూపుని 2 పక్కల కూడా శుభ్రం చేసుకోవాలి. మీరు అవకాశం ఉన్నటువంటి వారు 9 రోజులు చిన్న చిన్న విగ్రహాలు కానీ లేదంటే ఇత్తడితో కానీ రాగితో కానీ దేనిలో ఉన్న మీకు వెండిలో కానీ లభించేటటువంటి ఏ మూర్తి అనగా ఏ రూపం, అమ్మవారి రూపాల్లో ఏ రూపం ఉండేటటువంటి నాణ్యమైనా పర్వాలేదు, దానికి మీరు ఏ రోజుకి ఆ రోజు కొత్త నాణ్యం పెట్టుకోవాలి. ఇటువంటి వెండి, రాగి, ఇత్తడి ఇలాంటివి అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఇంట్లో ఉండేటటువంటి చిల్లర పైసలైనా సరే శుభ్రం చేసుకుని మనం పూజకు వాడుకోవచ్చు. దేంతో శుభ్రం చేసుకోవచ్చు అంటే నదీ జలాలతో కానీ, పుష్కర జలాలతో కానీ, గోమూత్రంతో కానీ, గోమయంతో కానీ, ఇవేవి లేకపోతే శుద్ధ జలంతో అనగా మంచి నీటితోనైనా సరే శుభ్రం చేసుకోవచ్చు. అలా శుభ్రం చేసుకున్నటువంటి నాణానికి శుభ్రంగా అభిషేకం చేసి, దేంతో అభిషేకం చేయాలి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి బోండం నీళ్ళతో చక్కగా అభిషేకం చేయాలి. శుభ్రంగా శుద్ధ వస్త్రంతో 2 వైపులా కూడా ఆ నాణాన్ని శుభ్రం చేసుకుని తుడుచుకుని 2 వైపులా గంధము, పసుపు, కుంకుమ అలంకారం చేసుకుని మనము ప్రతినిత్యం కూడా పూజించేటటువంటి కుంకుమార్చన పాత్ర ఏదైతే ఉందో అందులో పెట్టుకోవాలి. అందులో పెట్టుకొని అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది చిక్కటి కుంకుమ రంగుతో ఉన్నటువంటి చీర, అలాగే మరొక బార్డర్ ఏదున్నా పర్వాలేదు, అంచు ఉన్నా పర్వాలేదు, మీ యొక్క అనుకూలతను బట్టి చేయండి. కానీ చీర మాత్రం చిక్కటి కుంకుమ రంగులో ఉండేటటువంటి చీరను అమ్మవారికి అలంకరించాలి. అలాగే చిక్కటి కుంకుమ రంగు అంటే కేవలం చిక్కటి కుంకుమ రంగు అనగా మనకి వెంటనే గుర్తొచ్చేటటువంటిది 1000 వరహాల పూలు, లేదంటే ముద్ద మందారము, ఇటువంటి పూలతో అమ్మవారికి అర్చించవచ్చు. అలాగే సంపంగి పూలతో కూడా అమ్మవారికి అర్చించవచ్చు. అలాగే ఎర్రటి కలువ పూలతో కూడా అమ్మవారిని అర్చించవచ్చు. అలాగా శ్రీ దుర్గాయై నమః అనుకుంటూ అష్టోత్తరాన్ని, శ్రీ కనకదుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చెప్తూ శ్రీమాత్రే నమః అనుకుంటూ 108 పూలు ఉన్న వాళ్ళు 108 పూలతో పూజించవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు 108 నామాలు చెబుతూ అమ్మవారికి పుష్పాలు సమర్పించినప్పటికీ 108 నామాలు చెబుతూ అమ్మవారికి కుంకుమార్చన చేస్తే మహాప్రీతి. కాబట్టి కుంకుమార్చన పాత్రలోనే మీరు పెట్టుకునేటువంటి నాణానికే మళ్ళీ అష్టోత్తరాన్ని మళ్ళీ చేయండి, తప్పేమీ లేదు. చక్కగా 2 అగరబత్తులు కానీ ధూపం కానీ వెలిగించండి. అలాగే నైవేద్యము అమ్మవారికి ఈ రోజున శత్రు సంహారిణి
సిద్ధపడాలి. కాబట్టి దేహంలో ఉష్ణం అనేటువంటి అంటే వేడి అనేటువంటిది ఎక్కువ పొంగితే కోపం ఎక్కువగా ప్రజ్వలిస్తుంది. అలా ప్రజ్వలించాలి అంటే వేడికి సంబంధించిన పదార్థం ఏమిటయ్యా అంటే మిరియపు గింజతో కూడుకున్నటువంటి గారెల్ని చిల్లుబెట్టి అమ్మవారికి నివేదనగా ఏర్పాటు చేసుకొని అమ్మవారికి నివేదన చేయాలి. అలాగే పులిహోర, పరమాన్నం కూడా సిద్ధం చేయాలి. ఎందుకంటే అమ్మవారు పాలొలికేటటువంటి చెక్కిళ్ళతో చక్కటి బుగ్గలతో ఉంటుంది కనకదుర్గాదేవి. అమ్మవారికి ప్రీతిగా ఇవి నివేదన చేయాలి. అలాగే నివేదన చేసి హారతిచ్చి నీరాజన పుష్పాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ దుర్గాదేవి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావచ్చు. భర్తలు కొంతమందికి ఆరోగ్యాలు సరిగ్గా ఉండవమ్మా. ముఖ్యంగా మీరు అమ్మవారికి శ్రీమాత్రే నమః ఏ అష్టోత్తరం రాకపోయినా, ఏ నామం రాకపోయినా, ఏమీ రాకపోయినా సరే శ్రీమాత్రే నమః అనేటటువంటి పూజ చేసిన కుంకుమకే ఎక్కువ బలం ఉంటుంది. ఆ కుంకుమను మీ వారికి ధరింపజేయండి. అలాగే వ్యాపార కష్ట నష్టాలు ఉండేటువంటి వారు, వ్యాపారంలో కానీ నిజ జీవితంలో కానీ శత్రువులు ఉండేటటువంటి వారు మీరందరూ కూడా అమ్మవారిని విశేషంగా పూజించవచ్చు. మగవారు ఆడవారు ఇద్దరు కూడా కలిసి అమ్మవారిని పూజించవచ్చు. మగవారికి అనుకూలత లేని వాళ్ళు ఆడవాళ్ళైనా సరే పూజ చేసుకోవచ్చు. ఈ ప్రకారంగా ఈ నవరాత్రులు కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలంటే యథాశక్తిగా యథాభక్తిగా మీరు ఆచరించండి. ఎంత ఆడంబరంగా ఎంత వైభవంగా చేసామన్నది కాదమ్మా, ఎంత భక్తి శ్రద్ధలతో చేసి మనకు ఉన్నదానిలో అమ్మవారిని నివేదన పెట్టామనేటటువంటిది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని మీరు అమ్మవారిని సేవించి, అలాగే మీరు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా అంటే ఈ అవతారంతో సంబంధం లేదమ్మా, ప్రతిరోజు కూడా మనము పానకము, చలిమిడి, వడపప్పు ఇవి కూడా అమ్మవారికి నివేదన చేయొచ్చు. అవి తీర్థ ప్రసాదాలుగా మీరు స్వీకరించవచ్చు. మీ పతిదేవుళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఈ 9 రోజులు మీరు చక్కగా వారి దగ్గర నుంచి ఆశీర్వచనాన్ని కూడా పొందవచ్చు. మీరు పూజించినటువంటి కుంకుమార్చన యొక్క ఫలితం ఈ 11 రోజులు పూర్తయిన తర్వాత కలశం పెట్టుకున్న వారైతే కలశం పెట్టుకోని వారైతే ఫోటోను ఉద్వాసం చెప్పిన తర్వాత మాత్రమే కుంకుమను ధరించాలి. మీ వారికి కూడా పెట్టాలమ్మా. ఈ 10 రోజులు ఈ 11 రోజులు కూడా మీరు మీ యొక్క శ్రీవారి దగ్గర నుంచి ఆజ్ఞ తీసుకోండి. అలాగే వారికి ఆశీస్సులు కూడా తీసుకోవడం మీకు ఎంతో శ్రేయోదాయకం, ఎంతో శుభదాయకం, మంగళదాయకం, సుమంగళీతత్వాన్ని కూడా మీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధ యొక్క పూజా కార్యక్రమాన్ని ఆచరించి శ్రీ దుర్గాదేవి అమ్మవారి కృపకు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి కృపాకటాక్షమును పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. దీర్ఘ సౌమంగళ్యతా సిద్ధిరస్తు, సమస్త కార్య దిగ్విజయతా సిద్ధిరస్తు, సమస్త కార్యేషు ధైర్య యోగ్యతా ప్రాప్తిరస్తు. తథాస్తు. సర్వే జనా సుఖినో భవంతు.